భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామంలో రాళ్లవాగుపై వంతెన మరియు నల్లబండ బోడు సూరారం నాచారాన్ని కలిపే 7 కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డును నిర్మించాలని సూరారం గ్రామ ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ASN 24 టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ASN 24 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపాడు మండలం సూరారం గ్రామంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ నలగాండ్లబోడు నుంచి నాసారం దాకా 7 కిలోమీటర్ల రోడ్డు ఒకటి ఉంది. ఈ రోడ్డు కోసం సూరారం గ్రామ ప్రజలు చేయనటువంటి పోరాటం లేదు. ఎంపీలను కలిశారు, మంత్రులను కలిశారు, ఎమ్మెల్యేలను కలిశారు. అయినా కానీ ఇక్కడ రోడ్డు శాంక్షన్ కానటువంటి పరిస్థితి నెలకొంది. అయినా కానీ వీళ్ళ పోరాటాన్ని చూసి ఇక్కడ శాంక్షన్ అయిందని చెప్పేసి అంటున్నారు. మరి ఈ శాంక్షన్ అయిన రోడ్ని అతి త్వరగా ఇక్కడ నిర్మిస్తే మాకు ఎన్నో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సూరారం గ్రామ ప్రజలు అంటున్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. ముందుగా మీ పేరు చెప్పండి. సూరారం గ్రామం మాది. బుర్రా రామారావు. ఈ గత 40-30 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ నల్గొండ టు నాచారం, సూరారం నుంచి నాచారం 40-50 సంవత్సరాల నుంచి ఆ బుడుగు దారి బాగా ఇబ్బంది ఉంది. బీటీ రోడ్డు శాంక్షన్ చేయాలనేది కోరుకుంటున్నాం. ఓకే అండి, మీకు ఇక్కడ శాంక్షన్ అయిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి అది శాంక్షన్ అయిందా కాలేదా అని చెప్పేసి మన ప్రజలకు తెలపగలరు. ఒక 2 కిలోమీటరే వచ్చిందని అంటారు. బడ్జెట్ సరిపోని రోడ్డు పెట్టారు. నల్గొండ బోర్డు నుంచి చాలా దాకా వచ్చిందంట. అది డైరెక్ట్ నాసారం దాకా, సూరారం నుంచి నాసారం దాకా పోస్తే బాగుంటుంది అనేసి గవర్నమెంట్కి సహకరించాలనేసి కోరుకుంటున్నాం. ఓకే అండి, మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేశారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిందా? మరి ఈ శాంక్షన్ అయిన దాన్ని త్వరగా నిర్మించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా తెలిపితే మీ యొక్క బాధ వాళ్ళకి అర్థమైద్దని చెప్పేసి మీ మాటలోనే చెప్పగలరు. రోడ్డు ఉంటే బాగుంటుంది. ఇటు సెంట్రల్ టు ఏనుకూరు రోడ్డు పడ్డా కూడా బీటీ రోడ్డు పడ్డా బస్సు కూడా పెట్టుకోవచ్చు. ఖమ్మం సెంట్రల్ టు ఖమ్మం బస్సు కూడా పెట్టవచ్చు. బస్సు సౌకర్యం ఉన్నా బాగా జనాలకు బాగా ఇబ్బంది ఉంది. బస్సు కూడా వేస్తే బాగుంటుంది గవర్నమెంట్ తరఫున అని మా అభిప్రాయం. ఇదండి ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ రోడ్డునైతే శాంక్షన్ చేశారు, శంకుస్థాపన కూడా చేసినటువంటి దాఖలు ఉన్నాయి. అతి త్వరగా మాకు రోడ్డుతో పాటుగా బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి సూరారం ప్రజలు వారి బాధను తెలుపుతున్నారు. అతి త్వరగా ఈ రోడ్డుని నిర్మించి వారికి అన్ని సౌకర్యాలు, అంటే వ్యవసాయం చేసుకోవడానికి వందలాది ఎకరాలు ఇటే ఉన్నాయి వారి ఆ రైతులు. వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కావున అతి త్వరగా ఇక్కడ రోడ్డును అదేవిధంగా బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ASN 24 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడ్ సూరారం గ్రామం. For more updates, subscribe to our channel. Thank you so much.